డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది. హయత్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, రామంతపూర్, చిల్కనగర్, రామ్ నగర్, బాగ్లింగంపల్లి, ముషీరాబాద్, బేగంపేట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు మాన్యువల్ టీమ్ రంగంలోకి దిగాయి. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది. హయత్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, రామంతపూర్, చిల్కనగర్, రామ్ నగర్, బాగ్లింగంపల్లి, ముషీరాబాద్, బేగంపేట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు మాన్సూన్ టీం రంగంలోకి దిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. అనుష, హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. చిక్కట్పల్లి, రామ్నగర్, దోమలగూడ, విద్యానగర్, బాగ్లింగంపల్లి, అంబర్పేట్, కాచిగూడ, బర్కత్పురాలలో దాదాపు గంట సేపటి నుంచి కంటిన్యూ కురుస్తూనే ఉంది. ఇక నగరంలో పలు ప్రాంతాల్లో కూడా కొద్దిసేపటి నుంచి వర్షం అంటే చిన్నపాటి చినుకులు పడుతున్నాయి. మొత్తానికి ఇవాళ రాత్రి వరకు కూడా హైదరాబాద్ నగరం అంతా కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దాదాపు 4 గంటల ప్రాంతంలో ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు కూడా ఏకతాటిగా దాదాపు 3 గంటలు కంటిన్యూగా భారీ వర్షం అయితే పడను. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం చూస్తే ఇప్పటికే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరించింది. ఇంకా తెలంగాణ వ్యాప్తంగా నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వెల్లడించింది. అదేవిధంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో దాదాపు ఇవాళ మధ్యాహ్నం అంటే సాయంత్రం తర్వాత నుంచి కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలతో కూడినటువంటి వర్షం కూడా పడుతుందని తెలుస్తుంది. అయితే ఇవాళ కొద్దిసేపటి కిందట ఆల్రెడీ దాదాపు మధ్యాహ్నం 1 గంట నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు పలు జిల్లాల్లో అయితే పడుతుంది. మరి కాసేపట్లో దాదాపు 4 గంటల సుమారు నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా చూస్తుంటే పూర్తిగా నగరం అంతా కూడా మబ్బులతో చీకటితో కమ్ముకుపోయింది. మొత్తం దాదాపు 4 గంటల ప్రాంతం నుంచి 7 గంటల వరకు అంటే 3-3.5 గంటలు భారీ వర్ష సూచన ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీలో కూడా భారీ వర్షం సూచన ఉన్న నేపథ్యంలో అయితే ఆఫీసుల నుంచి ఇళ్లలోకి వెళ్లేటువంటి సమయం కాబట్టి గత 3 రోజుల నుంచి మనం రోజు ఇబ్బందులు చూస్తున్నాం. కానీ కొంత అంటే వీకెండ్ కాబట్టి, శనివారం కాబట్టి ఇవాళ సాఫ్ట్వేర్ సైడ్ నుంచి కూడా పెద్దగా ట్రాఫిక్ ఇంపాక్ట్ ఏం లేకపోయినా కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఎవరు బయటికి వెళ్ళొద్దంటూ కూడా చెప్తున్నారు. అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది. హయత్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, రామంతపూర్, చిల్కనగర్, రామ్ నగర్, బాగ్లింగంపల్లి, ముషీరాబాద్, బేగంపేట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు మాన్సూన్ టీం రంగంలోకి దిగింది. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది. అటు హయత్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, రామంతపూర్, చిల్కనగర్, రామ్ నగర్, బాగ్లింగంపల్లి, ముషీరాబాద్, బేగంపేట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు మాన్సూన్ టీం కూడా రంగంలోకి దిగింది.
ఇంకా వాతావరణ పరిస్థితులకు సంబంధించి మనకు మిగిలిన వివరాలు అందించడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ నాగరత్నం గారు లైన్ లో ఉన్నారు సిద్ధంగా. నమస్తే మేడం. నమస్తే అండి. వాతావరణం ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ఆవర్తనంతో కూడినటువంటి లో ప్రెషర్ ఏరియా ఏదైతే ఉందో అది మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రస్తుతం ఉంది. దాని కదలికలు కూడా తెలంగాణ మధ్యలోంచి కదిలే అవకాశాలు ఉన్నందున సెంట్రల్ తెలంగాణ, నార్త్, వెస్ట్, ఈస్ట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో హైదరాబాద్ పరిసర జిల్లాలు, పశ్చిమ జిల్లాలు, అట్లాగే నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ఇవన్నీ కూడా హెవీ రైన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు. నాగరత్నం గారు, ఏ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి? మొత్తం యాక్చువల్లీ సిస్టమ్ అనేది సెంటర్ ఆఫ్ ది తెలంగాణ మీదుగా ఈ ఆవర్తనం అనేది కదులుతూ వెళ్తోంది. సో సెంట్రల్ తెలంగాణ బాగా ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ఈస్ట్, నార్త్, వెస్ట్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మొన్న కురిసిన వర్షానికి అయితే కామారెడ్డి మొత్తం మునిగిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తాం. మరి ఆ రేంజ్ లో ఉండే అవకాశం ఏమైనా ఉంటుందా ఇప్పుడు? ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటే అలా 3 రోజులు అయితే ఉండదు, కానీ హెవీ రైన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కొన్ని జిల్లాల్లో, సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ లోని, ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ నార్త్. సో దానికి ఆనుకొని ఉన్న జిల్లాల్లోని భారీ వర్షాలు అప్ టు 12 సెంటీమీటర్స్ పడే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైనా 1 or 2 ప్లేసెస్ నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్ లో గానీ, సిద్దిపేట ఏరియా పక్క జిల్లాలు గానీ, లేకపోతే రంగారెడ్డి, నాగర్ కర్నూలు ఆ ప్రాంతంలో గానీ 12+ ఉండొచ్చు. మేడం, అలాగే హైదరాబాద్ వాసులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? హైదరాబాద్ లో ఎక్కువగా కూడా మోడరేట్ రైన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మేడ్చల్ ఏరియా అవిను, రంగారెడ్డి, సౌత్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో కొంచెం 12+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో హైదరాబాద్ మాత్రం జిహెచ్ఎంసీ ఏరియాలో ఎక్కువగా కూడా మోస్తారు వర్షాలు ఛాన్సులు ఉన్నాయి. ఎట్ టైమ్స్ ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఉండే ఛాన్సులు ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.